జస్ట్ లైక్ వావ్. ఫొటోస్ వీడియోస్ చాలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను వెళ్తున్నా అనంతగిరి హిల్స్. యాక్చువల్లీ మనం మెయిన్ మోటివ్ వచ్చేసి అనంతగిరి హిల్స్ వెళ్ళడం కాదు. నా మెయిన్ మోటివ్ వచ్చేసి మన స్క్రాంబ్లర్ 400Xకి మైలేజ్ టెస్ట్ చేయడం. మనం తీసుకొని ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. దీన్ని మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో దాని యావరేజ్ చూసుకోవడమే తప్పటి నుంచి ఎప్పుడే కానీ నేను టెస్ట్ అయితే చేయలేదు. సో ఐ వాంట్ టుడే ఈరోజు చేద్దాం అనిపించింది. సో అలాగే ఊరికనే చేయడం ఎందుకు, ఒక ట్రిప్ వెళ్తే బాగుండు అనిపించింది. అప్పుడే మిషన్ మోడ్ గ్రూప్లో ఇలా అనంతగిరి హిల్స్ ట్రిప్ వేస్తున్నాం అని మెసేజ్ వచ్చింది. సో లెట్స్ గో అనిపించింది. సార్ నీకేమన్నా మోడల్ ఎప్పుడు పెట్టారు? చాలా బాగుంది. అదేంటి మోడల్ తెలియదు. దిస్ ఇస్ విజయ్ మోడల్. అదే పక్కన ఎక్కువ చీట్లు పోయి వస్తుంది. సో ఈరోజు అయితే ట్రిప్ వచ్చేసి పెరల్ యమహా దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 6:30 PM అయింది. అంటే యాక్చువల్ 6 అని చెప్పారు, కానీ జనాలు నెమ్మదిగా వస్తున్నారు అంతా. కొంచెం బఫరింగ్ ఉంటుంది కదా, కొంతమంది లాంగ్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. వన్ ఆఫ్ అవర్ లేడీ రైడర్. సో మొత్తానికైతే అందరు గ్యాదర్ అయిపోయారు. ఆల్మోస్ట్ 15 members దాకా వచ్చేసారు. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బేసిక్ ఏంటంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు. లిటరల్లీ ఎవ్రీవన్ స్ట్రేంజర్స్. జస్ట్ ముఖపరిచయం ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు తప్పనిచ్చి, అది కూడా వాళ్ళని 1-2 సార్లు కలిశాను. బేసిక్గా నేను ఎవరు అని తెలిసిన వాళ్ళకైతే నేను ఎంత మొహమాట వస్తుంది, ఒకరితో కలవాలంటే చాలా టైం పడుతుంది. బేసిక్గా వాళ్ళు అనుకుంటారు వీడు అందరితో కలిసిపోతాడు త్వరగా అని చెప్పి, కానీ బేసికల్లీ ఇంట్రోవర్ట్. వన్స్ మనతో కంఫర్ట్ వచ్చిన, మనకు వాళ్ళతో కంఫర్ట్ వచ్చిన తర్వాతే నేను వాళ్ళతో మింగిల్ అవ్వగలుగుతా. కొంచెం ఫార్వర్డ్గా వెళ్ళేసి మాట్లాడడం జరుగుతుంది, అంతేగాని సో ఫస్ట్ మీటింగ్లోనే అంటే కొంచెం కష్టం. నర్వస్గా అయితే ఉంది. బేసిక్గా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎంత నర్వస్ ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ నర్వస్ అనమాట. సో చూడాలి ఈ జర్నీ ఎలా సాగుతుందో, వీళ్ళతో ఈరోజు ఎలా గడుస్తుందో. అవి నాకైతే 1% కూడా తెలియట్లేదు ఎట్లా నడుస్తుందని. సో ఓకే, గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఫుల్ ట్యాంక్ అయితే చేయించిపోతున్నా. అండ్ ఇనిషియల్ రీడింగ్ ఎంత ఉందో నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను. లోపల పెట్టు, ఎంతవరకు అయితే అంతవరకు. సో మొత్తానికి అయితే మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లో ఉన్నాం. ఓకే, ఏదో పడిపోయింది. ఓ షిట్, స్టిక్. ఏనమ్మా, తిరుపతి ట్రిప్ నా తిరుపతి ట్రిప్ మీరు కనుక Day 2లో చూసింటే ఆ రోజు పౌచ్ ఎగిరిపోయింది. ఈ రోజేమో ఇది. వావ్, జస్ట్ లైక్ వావ్. అమ్మ, చాలా రోజులు అయిపోయింది గ్రీనరీ చూసి. అసలు ఈ సిటీలో ఉండి అసలు ప్రకృతికి అసలు చాలా దూరంగా ఉంటున్నాం. నిజం చెప్తున్నా, కళ్ళకి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏయ్, గుర్రమా గాడిదే అది? ఈ గుర్రమే, పొట్టి గుర్రం. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము కాసేపు. ఎల్లంకి పెట్టుకోండి. నేను రైట్ ఫుట్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఈ స్టాలింగ్ ఇష్యూ నాకైతే రిజాల్వ్ అవ్వట్లేదు. అప్డేట్ చేసామంటున్నారు కానీ స్టిల్ రన్నింగ్ అనమాట. రన్నింగ్లో ఉండగానే అయిపోతుంది. చూశారు కదా ఇందాక. లేక్ వ్యూ బాగుంది, చాలా బాగుంది. సో వీ రీచ్డ్ హిల్ స్టేషన్ అనమాట. ఇది హిల్ స్టేషనే కానీ బట్ ఎక్కువ ఘాట్ అయితే ఉండదు. బట్ గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. హే కిడ్స్, ఐ డోంట్ నో, వెరీ క్రేజీ అబౌట్ మీ.
కిడ్స్ ఆర్ క్రేజీ అబౌట్ అస్ యూనో. దారిలో వస్తున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ చాలామంది తీసుకున్నారు. సో నాకైతే ఒకటే సాంగ్ గుర్తొస్తుంది, పచ్చందనమే పచ్చదనమే. ఆ సాంగ్ అయితే గుర్తొస్తుంది, ఎందుకంటే ఎటు చూసిన గ్రీన్ గ్రీన్ గ్రీన్. అసలు నువ్వు నేచర్ లవర్ అయితే యూ విల్ బీ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇక్కడికి వచ్చావంటే మాత్రం. సో గివ్ ఇట్ ట్రై. ఇంకా నువ్వు బైక్ మీద వచ్చావంటే అది ఇంకొక వేరే లెవెల్ ఉంటుంది అసలు. పోలీస్ ఆపి ఇక్కడ పార్క్ వాడికి అలర్జీ ఉందంట, గోకుంటాడు. నువ్వు గోకుంటావు యాక్చువల్ గా అయితే ఆ చెక్క తర్వాత ఆ చెట్టు తర్వాత లేదు. ఇప్పుడు నీళ్ళలో ఎగ్గేసి అందరు చూసారు, కోడి మంది చూసాడు చూసారు. స్టెప్ వేసారు ఏం కాదు. నేను తింటా ఉంటే వే క్లియర్ అవుతా ఉంది నాకు మంచిగా. అబ్బాయి చెప్పాలి కదా అమ్మాయికి, చెప్పాలి. నేను ఊపుకుంటా అదేదో సినిమా కొట్టలేదు ఇంత సాహసాలు చెప్పనే వచ్చిందా దగ్గర వద్దరు. Increase volume. Increase the volume. Increase the volume. I don't want it. Hey, dance. Dance here. One second dance here. At my second. And set a dance here. Come on. You say you matter you. Say you matter you. Do it, do it. Don't touch this. There was an assault. One, jump. Train, come on. Mela. దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. 8,000 feet నుంచి జంప్ చేసిన. ఏమరా చింటుగా ఏం చేస్తున్నావురా? ఏమైందిరా చింటూ? ఫీల్ అవుతుండు. చింపి వదిలేసిందా? సో బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయింది. సో లంచ్ అవగొట్టుకొని మేము ఇప్పుడైతే లేక్ వ్యూకి అయితే వెళ్తున్నాం, సర్పణపల్లి లేక్ వ్యూకి. అనుకుంటా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటా ఇక్కడ ఉండేది. జనాలు అయితే ఉన్నారు, జనాలు అయితే లేరని చెప్పలేను. ఈరోజు మేము వచ్చింది సండే కాబట్టి జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు. అదే సాటర్డే వచ్చారంటే డెఫినెట్లీ హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంటుంది. సో కొంచెం చూసుకొని రండి. ఇంకోటి ఏంటంటే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. సో వర్షం స్టార్ట్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే మీరు రెయిన్ కోట్లు అవి ఇవి క్యారీ చేస్తే చాలా బెటర్. ఇంకా కార్లో వచ్చిండ్రంటే ఇంకా అసలు ఇంకా అవసరమే లేదు. సో ఇక్కడ నుంచి లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ సర్పణపల్లి లేక్. సో వాటర్ అయితే కొంచెం మోడరేట్గా ఉన్నాయి. ఎవడు మోస్తాడు ఇప్పుడు దాన్ని మళ్ళీ? గుద్ద నొప్పి అంటారు.
జరుగు నాయన నిన్ను తీస్తలేడు నవ్వుకుంటే వెనకాల చూస్తున్నావు మెల్లగా సరే సార్ ఎందుకు పోతున్నా సార్ పోతున్నట్ట. హారన్ కొట్టు బ్రో ఓకే పట్టాలు దిగేసా మళ్ళీ పట్టాలు ఎక్కినాయి భరత్ అంకుల్ చెప్పు ఆంటీ ఓకేనా మీకు లేకపోతే మళ్ళీ కొంచెం తీసుకొని చాటబడి చేస్తున్నాం చుట్టూ దిగుతాను ఏంటి పటాలి టాచింగ్ బ్రో బ్రో నేషనల్ ఛాంపియన్ పట్టాలు తప్పిన ట్రైన్ వికారాబాద్ సర్పంపల్లి లేక్ లో పడింది అది పెద్ద కూర్చోండి అది నాకు ఆ గడ్డే నచ్చింది గ్రాస్ ల్యాండ్ అవ్వట్లే అరే మనం అరే ఇక్కడ సో అదనమాట లేక్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. లేక్ వ్యూ కాదు, మొత్తం ట్రిప్ అయితే సూపర్గా ఉంది. లైట్గా వర్షం పడుతుంది, యూనో మొత్తం గ్రీన్. అసలు నువ్వు ఎటు చూసినా గ్రీన్ గ్రీన్ గ్రీన్, నీకు అసలు నువ్వు స్వర్గంలో ఉన్నావు అనిపిస్తుంది, అట్లుంది అక్కడైతే. సో వర్త్. నువ్వు వీకెండ్ ఒక మంచి ప్లేస్లో నువ్వు హ్యాంగ్ అవుట్ అవ్వాలి ఫ్రెండ్స్తో అనుకుంటే ప్లీజ్ హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా వెళ్ళు. ఒక వీకెండ్ చూసుకుని వెళ్ళిపోయినా ఉంటే, ఎందుకంటే మాన్సూన్ మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో బెటర్ గో విత్ ఫ్రెండ్స్. అండ్ కార్లో వెళ్తే ఓకే, బైక్లో వెళ్ళామంటే ఇంకా సూపర్ అసలు. సో బైక్లో వెళ్ళేప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. షూస్, రెయిన్ కోట్, గేరు మస్ట్ అండ్ షుడ్గా అయితే వేసుకెళ్ళండి. హెల్మెట్స్ ఇంపార్టెంట్. దో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, కొంచెం హెవీగా ఉంది వర్షము, ఏం కనిపించట్లే. ఈ కెమెరాకి ఎంతైతే కనిపిస్తుందో నా కంటికి కూడా అంతే కనిపిస్తుంది. సో వెనకాల ఇద్దరు ఉండిపోయారు అనమాట, అందుకని చెప్పేసి ఇక్కడ ఆగాము వాళ్ళ కోసం. సో మొత్తానికైతే నేను సిటీలోకి ఎంటర్ అయిపోయాను. సో వాళ్ళు అటు వెళ్ళిపోయారు, నేను ఇటు మణికొండ కాబట్టి మణికొండ సైడ్ వచ్చేస్తున్నా. సో అదనమాట. సో ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేయించాను. సో ఇది మన ఫైనల్ రీడింగ్ కనిపిస్తుంది కదా, 6894, అది మన ఫైనల్ రీడింగ్. సో లెట్స్ క్యాల్కులేట్ ఇట్. ఇప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఫైనల్ రీడింగ్ మైనస్ ఇనిషియల్ రీడింగ్. సో మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో తెలుస్తుంది. తర్వాత నేను పెట్రోల్ లాస్ట్గా మనం ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు ఇంత పే చేశాను. సో మనకు ఇప్పుడున్న కరెంట్ రేటు, సో ఇన్ని లీటర్స్ అయితే పడింది. సో మనం తిరిగిన కిలోమీటర్స్ బై అన్ని లీటర్స్ వేసామంటే 25 kilometers per liter అయితే వస్తుంది. Please subscribe, whatever.